అరవ పదవి అవుట్. చెర్రీపై పవన్ కు డౌట్. జనసేన ఎమ్మెల్యేలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. నేతల తప్పుల వల్ల పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఊరుకునేది లేదన్నారు. ప్రభుత్వ విప్ పదవికి అరవ శ్రీధర్తో రాజీనామా చేయించారు పవన్ కళ్యాణ్. చిర్రి బాలరాజుకు 4 వారాల సమయం ఇచ్చారు. జనసేన నేతల వివాదాలపై ఫోకస్ చేశారు పవన్ కళ్యాణ్. హర్షవీణపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవ శ్రీధర్, కుటుంబ సమస్యతో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న చిర్రి బాలరాజును పిలిపించి క్లాస్ తీసుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అరవ శ్రీధర్తో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయించారు. అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు, మానవ హక్కుల కమిషన్ కు, మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు హర్షవీణ. వరుసగా అరవ శ్రీధర్ వీడియోలు విడుదల చేస్తూ జనసేన పార్టీని ప్రశ్నించారు. మహిళను వేధించిన శ్రీధర్ ను పార్టీలో ఎలా కొనసాగిస్తారంటూ ప్రశ్నించారు. మహిళల భద్రత విషయంలో జనసేన పార్టీ వైఖరేంటో చెప్పాలన్నారు. ఈ ప్రశ్నలను విపక్షాలు ఆయుధంగా మలుచుకొని జనసేన పార్టీపై విమర్శల వర్షం కురిపించారు. దీంతో సుదీర్ఘంగా పార్టీని ఇబ్బంది పెడుతున్న అరవ ఎపిసోడ్ కు తాత్కాలిక బ్రేక్ వేశారు పవన్ కళ్యాణ్. అరవ శ్రీధర్తో ప్రభుత్వ విప్ పదవికి రాజీనామా చేయించారు. కోర్టు కేసులు తేలాక ఎమ్మెల్యే పదవిపై ఒక నిర్ణయం తీసుకుంటారు అన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికి అరవ శ్రీధర్ విప్ పదవి తొలగించడం ద్వారా ఆయన చర్యలు తీసుకున్నారన్న మెసేజ్ ను ఇచ్చారు పవన్ కళ్యాణ్. పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతోనూ మాట్లాడారు పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే పనితీరు, పార్టీ దృష్టికి వచ్చిన ఆరోపణలపై బాలరాజును వివరణ కోరారు. వ్యక్తిగత అంశాలను సరిచేసుకోవడానికి బాలరాజుకు 4 వారాల గడువు ఇచ్చారు. అధికారులతో సమన్వయం పెంచుకొని అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు పవన్. అరవ శ్రీధర్పై చర్యతో పార్టీ నేతలకు హైకమాండ్ గట్టి మెసేజ్ ఇచ్చినట్టు అయిందంటున్నారు జనసేన నేతలు. అరవ శ్రీధర్ ను కోర్టు దోషిగా తేలిస్తే మరిన్ని కఠిన చర్యలుంటాయంటున్నారు.